హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. సాధారణంగా ఈ మధ్య కాలంలో గనక మనం గమనిస్తే థియేటర్‌లో చూసేటువంటి ప్రేక్షకుల కన్నా ఓటీటీలో సినిమాలు చూసే ప్రేక్షకులు, ముఖ్యంగా సౌత్ ఇండియా ప్రేక్షకుల సంఖ్య అయితే గణనీయంగా పెరుగుతుంది. చాలా మంది ఎంత పెద్ద సినిమా వచ్చినా, ఎంత పెద్ద స్టార్ సినిమా వచ్చినా ఇది త్వరగా ఓటీటీకి వస్తదన్న పర్సెప్షన్‌తో ముందు ఓటీటీ రిలీజ్ డేట్‌లే చెక్ చేస్తూ ఉంటారు. ఇంటర్నెట్‌లో ఆ సినిమా థియేటర్‌లో రిలీజ్ కాకముందే. సో, అంటే ఆడియన్స్ తెలియకుండానే ఫస్ట్‌లో ఓటీటీ ఏదైతే 8 వీక్స్ పీరియడ్ ఉందో, అది కాస్త 3 వీక్స్‌కి, 4 వీక్స్‌కి కొన్ని కొన్ని చిన్న సినిమాలు పెరిగిన వాటికి ఒక వారంలో వచ్చేసినవి కూడా కొన్నున్నాయి కాబట్టి. తెలియకుండానే ఈ త్వరగా 8 వీక్స్ విండోని క్రాస్ చేసి రావడం వల్ల తెలియకుండానే ఆడియన్స్ మైండ్‌సెట్ అన్నది థియేటర్ వైపు పోవట్లేదు. ఎందుకు ఒక్క నెల రోజులు మనం ఆగలేమా? ఒక 15 రోజులు ఆగలేమా? అదేం పెద్ద పీరియడ్ కాదా అన్నటువంటి ఒక మైండ్‌సెట్‌ని ఈ తక్కువ డేస్‌లో రిలీజ్ చేయడం అనేది ఒక ప్రమాదంలానే తీసుకొచ్చిందని చెప్పుకోవాలి. ఓటీటీలో ఎక్కువ మంది చూస్తున్నారు. దానివల్ల థియేటర్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో, ఈ నేపథ్యంలో అట్‌లీస్ట్ టాలీవుడ్‌లో ఈ 8 వీక్స్ విండోని మళ్ళీ తీసుకురావాలి. ఏ సినిమా అయినా సరే రిలీజ్ అయిన తర్వాత 8 వీక్స్ తర్వాతే ఓటీటీకి రావాలి అనేటువంటి ఒక ప్రతిపాదనొచ్చింది. అమలవ్వచ్చు త్వరలోనే. సో, ఈ నేపథ్యంలో ఇది నిజంగా ఎవరికి నష్టం? థియేటర్ల వాళ్ళకి నష్టమా? సినిమా వాళ్ళకి నష్టమా? ఒకవేళ ఇది జరిగితే నిజంగానే ఒక రిఫార్మ్‌గా చూడొచ్చా దీన్ని? లేకపోతే ఒక నష్టంగా చూడాలా? ఈ అన్ని విషయాల గురించి మనతో మాట్లాడడానికి సూర్యప్రకాష్ జోషిలా గారున్నారు. సూర్యప్రకాష్ జోషిలా గారు సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ అలాగే స్క్రిప్ట్ కన్సల్టెంట్. సూర్యప్రకాష్ గారు వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. హాయ్ అండి. ఫస్ట్ చెప్పండి. ఈ 8 వీక్స్ విండో ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు. అది ఎప్పుడు బ్రేక్ అయింది? దానికి ఉన్నటువంటి కారణాలేంటి? అండ్ నాట్ ఓన్లీ టాలీవుడ్, సౌత్ ఇండియా వరకు, ఇండియా వరకు చెప్పండి. నిజానికి మొదట్లో 8 వీక్స్ ఇండే నడిసేదండి. తర్వాత కాలక్రమేణా ఏం జరిగిందంటే, ఇప్పుడు చిన్న సినిమాలున్నాయి. వాళ్ళు అనేసి రోజులు ఇప్పుడు 2 నెలల తర్వాత 8 వారాల తర్వాత అంటే దాదాపు 2 నెలలు దాటిన తర్వాత రిలీజ్ చేస్తానంటే, ఇప్పుడు ప్రమోషన్స్ అయి ఖర్చు పెట్టుంటారు. వాళ్ళో సినిమా రిలీజ్ అయిన దాని మీద ప్రమోషన్స్ ఇవన్నీ ఉంటుంది. అదే అప్పుడు 2 నెలల తర్వాత జనాలు అసలు ఆ సినిమా ఈ మధ్య గ్యాప్‌లో చాలా సినిమాలొచ్చేస్తాయి. ఆ సినిమా గురించి మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు 2 నెలల తర్వాత మాకు సినిమా ఇస్తానంటే గనక మేము అంత రేట్ ఇవ్వలేము. అసలు మాకు ఆ సినిమా వద్దు అని చెప్పి ఓటీటీ సంస్థలు మొదటి నుంచి చెప్తూ వాళ్ళ పట్టుదలతో ఏం జరిగిందంటే అది 2 నెలలు కాస్త నెల అయింది. నెల కాస్త 15 రోజులు కూడా కొన్ని సినిమాలు అయిపోయాయి. తర్వాత ఒక వారానికి కొన్ని సినిమాలు వచ్చేసిన సంఘటనలు కూడా మనకి జరగడం జరిగిందండి. దాంతోటి ఏం జరిగిందంటే ఒక సినిమా అది పోయినా, హిట్ అయినా, యావరేజ్ టాక్ వచ్చినా ఒక చిన్న సినిమా ఉంది. సపోజ్ బిలో యావరేజ్ టాక్ వచ్చింది. మనం ఏమనుకున్నాం, సర్లే ఓటీటీలో చూద్దాంలే ఇప్పుడు అంత అర్జెంట్‌గా థియేటర్‌కెళ్ళి చూడాల్సిన పని లేదు. టాక్ కూడా పెద్ద బాగోలేదు కదా! యావరేజ్ అంటున్నారు కదా! అన్న ఆలోచన. అంటే ఏంటి, ఇంత ముందర యావరేజ్ సినిమా అయినా సరే థియేటర్‌కెళ్ళి కాసేపు చూసేద్దాం. ఏముంది ఒక రూ. 50, రూ. 100 ఖర్చు పెడితే హాయిగా 2 గంటలు థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు కదా! అనే ఆలోచన వచ్చేది. అలాంటిది ఇప్పుడు ఏమైపోయిందంటే ఓటీటీలో వచ్చేస్తుంది. చక్కగా ఇంట్లో చూడొచ్చు. లేకపోతే మన ల్యాప్‌టాప్‌లో చూసుకోవచ్చు. ఏది కాకపోతే మన సెల్ ఫోన్‌లో చూసుకోవచ్చు అనే ధోరణి మన సినిమా వాళ్ళు, నిర్మాతలు అలవాటు చేసేసారు. అంటే ఏంటంటే బంగారు బాతుకుడిని ఏదో అంటారు చూసారా? బంగారు కోడిని ఒకేసారి కోసేశారు అన్న ధోరణిలోనే డబ్బులొస్తాయి కదా! అని చెప్పి ఓటీటీలు వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం అని చెప్పి దాన్ని 2 నెలలని దాన్ని నెల 15 రోజులు, నెల చివరికి వారానికి కూడా తీసుకొచ్చేసారు. ఇది ఇప్పుడు పెద్ద ప్రమాదంగా మారిందండి. ఏంటంటే థియేటర్‌కి జనాలు రాట్లా. ఓ మాదిరి సినిమా అంటే మీది ప్రతి ఒక్క సినిమాలో ప్రభాస్ ఉండాలి, చిరంజీవి ఉండాలి, లేకపోతే పెద్ద స్టార్ అయినా ఉండాలి. ఏదన్నా ఉంటే గాని జనాలు రావట్లేదండి. లేకపోతే పెద్ద డైరెక్టర్ అయినా ఉండాలి. ఇవేమీ లేనప్పుడు రావట్లేదసల. దాంతో ఏం జరుగుతుందండి, ఒక 3, 4 కోట్లు, 5 కోట్లు పెట్టి చేసే చిన్న సినిమాలు, మీడియం సినిమాలన్నీ కూడా బలైపోతున్నాయి. అసలు మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాట్లే. అంటే అండి మీకు టాక్ బయటికెళ్ళాలి. అంటే మార్నింగ్ షోకి బావుందిరా అని చెప్పి మీరు ఒక థియేటర్‌లో సగం మంది నిండితే, మ్యాట్నీకి 30% నిండితే ఫస్ట్ షోకొచ్చేప్పటికి హౌస్‌ఫుల్స్ అవుతాయండి. అది రెగ్యులర్‌గా జరిగే ప్యాటర్న్ అది. అక్కడి నుంచి బుక్ మై షోలోను వీటిలోను కూడా బుకింగ్స్ మొదలవుతాయి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందండి, అసలు ఆ 10 మంది కూడా ఉండట్లేదు. 50% కూడా మాట దేవుడెరుగు అసల. అసల 10 మంది కూడా థియేటర్‌లో చిన్న సినిమాకి అసలు ఉండట్లేదు. చాలా దారుణమైన పరిస్థితి వచ్చిందండి. దానికి కారణం ఏంట్రా అంటే ఓటీటీలో చూద్దాంరా అని ఒక చిన్న థాట్, అంటే ఆ థాట్ మొత్తం వ్యవస్థనే నాశనం చేసుకుంటూ వెళ్ళిపోయింది. దాన్ని మళ్ళీ తిరిగి దారిలో పెడదామని చెప్పి ఫిల్మ్ ఛాంబర్ చేస్తున్న ఒక ప్రయత్నం ఇది. ప్రయత్నం ఫలిస్తుందో లేదో తెలీదండి. అది. సూర్యప్రకాష్ గారు ఒకటి చెప్పండి. యూజువల్‌గా కొందరు సినిమా తీయకముందే ఓటీటీ రైట్స్ ఇవన్నీ కూడా తీసేసుకుంటారు. కొందరు సినిమా రిలీజ్ అయిన తర్వాత తీసుకుంటుంటారు. సో, ఏ కేటగరీ వాళ్ళు తీసుకుంటారు? వాళ్ళు డేట్స్ యూజువల్‌గా ఎలా ఫిక్స్ చేస్తారు? అంటే ముందే క్లోజ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే, ముందే ఓటీటీ వరకు క్లోజ్ అయిపోయిందంటే ఖచ్చితంగా అదో మంచి సినిమానో, హిట్ అవుద్దనో నమ్మకం ఆ సినిమా తీసిన వాళ్ళకో లేకపోతే స్టార్ కాస్ట్ దగ్గర ఉండుండాలి. అప్పుడు విండో పీరియడ్ ఎలా ఉంటుంది? యూజువల్‌గా సినిమా అయిన తర్వాత తీసేది ఎలా ఉంటుంది? ఈ విండో పీరియడ్ అన్నది నిజానికి చెప్పాలంటే ముందు డీల్ క్లోజ్ అయ్యేది ఖచ్చితంగా కొంత ఎక్కువ పీరియడే ఉంటుందనుకోవచ్చు. ఎందుకంటే అటు ఇటుగా హిట్ అవుతాయని నమ్మకంతో ఉంటాయి కాబట్టి.
తర్వాత తీసుకునే వాళ్ళకి అసలు విండో పీరియడ్ ఎలా వస్తది? ఎందుకంటే అప్పటికే వాళ్ళకి అంతో ఇంతో నమ్మకం ఉండదు. ఆ సినిమా అప్పుడే గదా ఓటీటీకెళ్ళేది. వస్తే ఓటీటీ వాడే పిలుస్తాడు గదా! సో, ఈ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి? వీళ్ళెలా ఆలోచిస్తారు అమ్మేటప్పుడు? ఆ మైండ్‌సెట్ గురించి చెప్పండి. అంటే నిజానికి ఒక పెద్ద సినిమా అనుకోండి. ఇప్పుడు 'చిరంజీవి' గారి సినిమా, లేకపోతే ఇంకోళ్ళ సినిమా. మీరన్నట్టుగా ఒక 2 నెలల్లో మన సినిమా పెద్ద హిట్ అవుతుంది. థియేటర్‌లో ఒక నెల, 15 రోజులు, నెల రోజులు, 2 నెలలు టైమ్ బావుంటే ఆడొచ్చు అనే ఒక ఆలోచన రావచ్చు. కానీ ఒక చిన్న సినిమా వాడికి భయం ఉంటుంది. ఏంటంటే మనం పెట్టిన 4, 5 కోట్లు కూడా వెనక్కొస్తాయి రావా? అనే భయంలోంచి ఏం జరుగుతుందంటే వాడు అసల ఓటీటీ వాడు నువ్వు థియేటర్‌లో రిలీజ్ చేయొద్దు నేను ఓటీటీలో వేసేస్తానన్నా కూడా ఓటీటీకి ఇచ్చేసే పరిస్థితి చాలా రెడీ అయ్యి ఉంటాడు. కాదు వాడు తీసుకోడు కాబట్టి మామూలు మన థియేటర్ ఇప్పుడు వాళ్ళేంటి ఓటీటీ వాళ్ళ రూల్ ఉంటుంది. ఏంటంటే థియేటర్ రిలీజ్ ఉండాలి నువ్వు. ప్రమోషన్ చేయాలి అన్నప్పుడు మాత్రమే వాళ్ళు థియేటర్‌కి వస్తున్నారు. చాలా చిన్న సినిమాల పరిస్థితి అది. థియేటర్‌కి రావడం గల ఏకైక కారణం ఏంట్రా అంటే వాడు రూల్ అండి. ఏంటంటే నువ్వు థియేటర్‌లో రిలీజ్ చేయంది నేను ఓటీటీలో పెట్టుకోను, వేసుకోను. నువ్వు ప్రమోట్ చేయాల్సింది. ఎందుకంటే ప్రమోషన్ లేనిదే ఓటీటీలో కూడా ఎవరో చూడరు. అసలు ఆ సినిమా గురించి ఎవరికీ తెలీదు కదా! ఓటీటీకి వచ్చి ఎందుకు చూస్తారు అన్న ఆలోచన అండి. ఈ క్రమంలో ఏం జరుగుతుందంటే చిన్న సినిమా అనేప్పటికి 2 వారాలు, నెల లోపలే 1 వీక్, 2 వీక్స్ అని కూడా చాలా సినిమాలు అగ్రీమెంట్లు రాసేసుకుంటున్నారు. వచ్చేస్తున్నాయి మనకి. పెద్ద సినిమాలు దాదాపు నెల రోజులే. అంత మించి ఎక్కువ వెళ్ళడం లేదు. మనం గమనిస్తే గనక సినిమా రిలీజ్ అయిన సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు కరెక్ట్‌గా నెల రోజులు అయ్యేటప్పుడు ఓటీటీలో వచ్చేస్తున్నాయి. 'చిరంజీవి' గారి సినిమా కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళ సినిమా కావచ్చు, ఇంకోళ్ళ సినిమా ఇట్టిటాకు వచ్చిన సినిమా కావచ్చు. ఏదైనా కరెక్ట్‌గా నెలలో దిగిపోతున్నాయి. అంటే ఏంటంటే అగ్రీమెంట్‌లో నెలకే రాసుకుంటున్నారు. దాన్ని బట్టే మీకు ఓటీటీ డేట్స్‌ని బట్టే రిలీజ్ డేట్లు మార్చుకుంటున్నారు. అది గత 3 ఏళ్లుగా అందరికీ తెలుసున్న విషయం అది. అది ఓటీటీ వాళ్ళు అంత డిమాండ్ చేస్తున్నారు. మా దగ్గర ఇక్కడ స్లాట్ ఖాళీ లేదు కాబట్టి మీరు రిలీజ్ డేట్ మార్చుకోండి అని. ఒకప్పుడు పరిస్థితి ఏంటి? ఒరేయ్ నాయనా నా దగ్గర రిలీజ్ డేట్ ఇది. మీరు ఓటీటీకి పలానప్పుడు మీరు దాన్ని బట్టి చూసుకొని పెట్టుకోండి అనే పరిస్థితి నుంచి ఓటీటీ డేట్‌ని బట్టి వెనక్కొచ్చి చాలా సినిమాలు వాయిదా పడిన సినిమాలు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద సినిమాలు కూడా ఓటీటీ అమ్ముడవ్వక కేవలం రిలీజ్ డేట్ దొరక్క ఆగిపోయిన సినిమాలు చాలా సినిమాలునండి. ఆహ్, అలాగే అగ్రీమెంట్లు రాసుకునేప్పుడు ఏంటంటే 3, 4 రకాలుగా అగ్రీమెంట్లు రాసుకుంటున్నారు అది. అది ఏంటంటే మామూలుగా మనకి సినిమా ఇంత రెవెన్యూ తీసుకొస్తే గనక సూపర్ హిట్ అయిపోయిందనుకోండి. మేమింత మెప్పిస్తాం. యావరేజ్ అయిందనుకోండి, ఇంత ఫ్లాప్ అయిపోయిందనుకోండి, మనం ఒప్పుకున్న దాంట్లో ఇంత పర్సెంటేజ్ మీకు డబ్బులిస్తా అని ఓటీటీ వాళ్ళు ముందర అడ్వాన్స్ ఇచ్చి మిగతా డబ్బులు తర్వాత ఈ యొక్క రిజల్ట్‌ని బట్టి ఇవ్వటానికి అగ్రీమెంట్లు చేసుకుంటున్నారు. దాన్ని బట్టే మనకి ఈ అందుగురించే మనకు నెల లోపల సినిమాలన్నీ వచ్చేస్తున్నాయి. నెలలో సినిమా వచ్చేస్తుందనుకున్నప్పుడు సగటు ప్రేక్షకుడు వాళ్ళ థియేటర్‌కి రూ. 350, రూ. 300 ఒక మనిషికి పడుతున్నప్పుడు సినిమా ఫ్యామిలీ మొత్తం నలుగురుంటే గనక రూ. 1,200 సమయం. ఇన్ని పెట్టుకొని థియేటర్‌కెళ్ళాలంటే ఎంత కష్టం ఆలోచించండి. రూ. 1,500 అక్కడ కూల్ డ్రింక్‌లు ఇంకోటి 1,500 నుంచి రూ. 2,000 అయిపోతుంది. ఇవన్నిట్లికన్నా వాడేమనుకుంటాడు, ఒరేయ్ నాయనా! ఓ నెల రోజులు ఆగితే అది 'చిరంజీవి' గారి సినిమా కూడా కావచ్చు. లేదా 'పవన్ కళ్యాణ్' అంత పెద్ద స్టార్ సినిమా కూడా మన ఇంట్లో చూద్దాంరా అనే ఒక చిన్న ఆలోచన వచ్చేస్తుంది ఓటీటీలో. ఎందుకంటే బ్రహ్మాండమైన అదేం పైరసీ ప్రింట్ కాదు. ఇంత ముందరంటే మీకు థియేటర్‌కెళ్ళి చూడకపోతే దారి లేదు. ఎప్పుడన్నా వస్తే పైరసీ ప్రింట్‌లు. ఆ పైరసీ ప్రింట్‌లో ఎవడో చూసే పరిస్థితి ఉంది కదా! వాళ్ళు నిజానికి పైరసీ వ్యాపారానికి కూడా పెద్ద దెబ్బే ఓటీటీ. ఎందుకంటే వాడు ఓటీటీలో మీకు నెల లోపల వచ్చేస్తున్నాడు, 15 రోజులకి వచ్చేస్తున్నాడు, పని కట్టుకుని పైరసీలు ఏం చూస్తున్నారు అనుకుంటారు. అలాంటి పరిస్థితులండి ఇప్పుడు. కాబట్టి దీనికి ఖచ్చితంగా రూల్స్, రెగ్యులేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి చెప్పండి సూర్యప్రకాష్ గారు. 2019 పాండమిక్ టైమ్ నుంచి ఆహ్, ఓటీటీలు ఎక్కువగా రియాలిటీగా మారాయి గాబట్టి ప్రేక్షకులకి. ఆ 2019, 20 పీరియడ్ నుంచి ఈరోజు 2026 వరకు తెలుగు టాలీవుడ్ మార్కెట్ వరకు చూసుకుంటే పాన్ ఇండియా 'బాహుబలి' మొదలుకొని తర్వాత పర్టిక్యులర్‌గా 'ప్రభాస్' ఎదగడం గావచ్చు, 'అల్లు అర్జున్' ఎదగడం గావచ్చు, వీళ్ళ కలెక్షన్స్ అనేవి టాలీవుడ్‌వి మొత్తం హోల్ ఇండియాలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఎందుకంటే సౌత్ ఇండియానే ఎక్కువ తీస్తుంది గాబట్టి బిగ్గెస్ట్ నంబర్‌గా ఉన్నాయి కలెక్షన్స్ విషయంలో. నంబర్స్ మాత్రం ఫస్ట్ కలెక్టెడ్ పాన్ ఇండియా సినిమా ఫస్ట్ 1, 2 వీళ్ళే. అటు ఇటుగా 'కేజీఎఫ్' లాంటివి వస్తే అది వేరే విషయం. వీళ్ళకి కొంచెం కాంపిటీషన్ ఉన్నాయి. ఎక్కువ తెలుగులోనే కనిపిస్తుంది. ఇంత పెద్ద సినిమాలు, ఇంత ఎక్కువ కలెక్ట్ చేసే సినిమాలు ఒకటో, రెండో సంవత్సరానికి వస్తున్నప్పటికీ కూడా ఎందుకు టాలీవుడ్ సినిమాలకు ఆ డిమాండ్ ఓటీటీ నుంచి తగ్గుతుంది? ఫస్ట్ ఎక్కువిచ్చి తర్వాత తగ్గడం. అంటే ఇప్పుడు ప్రతి ఇయర్ కొన్ని మంచి సినిమాలొస్తాయి. కొన్ని చెడ్డ కొన్ని బాగోని సినిమాలొస్తాయి. అంటే ప్రేక్షకులకు నచ్చనివో, ఓటీటీకి ఇంప్రెస్ అవ్వను. అంత మాత్రాన మంచి సినిమాలు కావని మాత్రం చెప్పలేం గదా! మరెందుకు 2020తో పోలిస్తే 2026కొచ్చేసరికి హైయెస్ట్ కలెక్షన్ మూవీస్ ఒకటో, రెండో తెలుగుకి ఎగ్జాంపుల్‌గా ఉన్నాయి. ఎందుకు ఓటీటీలో అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు? అంటే కొనుక్కుందాం వీళ్ళది కొనుక్కుంటే అంత మార్కెట్ అవుద్ది. మిగిలిన వాళ్ళు చూస్తారన్న ఫీలింగ్ ఎందుకు రావట్లా పాన్ ఇండియా ఇమేజ్ ఉన్నా సరే? అంటే వాస్తవానికి ఏం జరుగుతుందంటే ఇప్పుడు నాకు ఫుడ్ మీరు పెడదాం అనుకున్నారు.
కానీ అప్పటికే భోంచేసేస్తున్నాను. కడుపు నిండుగా ఉంది. ఏం ఉపయోగం అండి? ఎంత మంచి ఫుడ్ అద్భుతమైనది ఒక పెద్ద స్టార్ హోటల్ అని తీసుకొచ్చారు. గుమగుమలాడిపోయే ఫుడ్ ఉన్న బిర్యానీ ఉంది, లేకపోతే ఇంకోటేదో ఉంది. ఉన్నా కూడా నేను తినడానికి ఇంట్రెస్ట్ పెట్టను. ఎందుకంటే నాకు కడుపు నిండిపోయి ఉంటది. అదే పరిస్థితి ఓటీటీల పరిస్థితి కూడా అండి. వాళ్ళ దగ్గర ఇంత ముందర కంటెంట్ లేదు. అంటే పాండమిక్ పీరియడ్ దగ్గరికి వచ్చేప్పటికి ఏంట్రా అంటే ఆ రోజున వాళ్ళకి కంటెంట్ కావాలి. కాబట్టి అసలు పనికిరాని సినిమాలను కూడా చాలా సినిమాలు వాళ్ళు కొనేసారండి. కొనుక్కుంటూ వెళ్ళిపోయారు. చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళ దగ్గర స్టోర్ నిండుగా ఉండాలి. నిండుగా చేసుకోవాలి. ఆ పోటీ ప్రపంచంలో ఆ రోజునున్న పోటీలో వరుసపెట్టి చేశారు. వాళ్ళ దాదాపు ఓటీటీ సంస్థలన్నీ కూడా నిండుగానే ఉన్నాయి. దాంతోటి ఏం జరుగుతుందో పెద్ద సినిమా మీద ఒక 300,00,00,000 ప్రభాస్ సినిమాకి ఇప్పుడు 200,00,00,000, 150,00,00,000 ఏదో ఒక అంకె అనుకున్నంత పెద్దది పెట్టిన తర్వాత ఆ రెవెన్యూ రావాలి మళ్ళీ వాళ్ళకి వెనక్కి. అంటే ఏంటి ఇప్పుడు ఆ సినిమా సూపర్ హిట్ అయిందనుకో థియేటర్‌లోనే 2, 3 సార్లు చూసేస్తాడు. ఫ్లాప్ అయిందనుకోండి ఓటీటీలో కూడా పెద్ద చూడరు. ఇప్పుడు చూడండి పరిస్థితి. ఫ్లాప్ అయితే మీకు ఓటీటీలో కూడా పెద్ద ఇంట్రెస్ట్ పెట్టరు. హిట్ అయిందనుకోండి థియేటర్‌లో 2, 3 సార్లు చూస్తాడు. ఆ 2, 3 సార్లు చూసిన తర్వాత ఓటీటీకి వచ్చి ఈ సినిమా చూడాలి. ఈ పెద్ద సినిమాలోకి ఫస్ట్‌లో ఏంటంటే మన 'ప్రభాస్' సినిమా లేకపోతే ఇంకోటి పెద్ద సినిమా కదరా వెంటనే మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది అనుకునేవారు. కాకపోతే ఏంటంటే రెవెన్యూ జనరేట్ అవుతుంది జనాలు చూస్తారు. కాకపోతే మనం పెట్టిన ఆ రేటుకి 200,00,00,000, 150,00,00,000, 300,00,00,000 ఏవో ఒక రేట్ అనుకున్న తర్వాత అప్పుడు 'దురంధర్' ఉంది. అంత రేట్ ఎటు పెట్టి ఒక 290,00,00,000 ఏవో చెప్తున్నారు ఒక అంకె. అది నిజం అవుతుందో గాని. అంత రేటు పెట్టుకొని మీకు ఓటీటీలో వేసిన తర్వాత అంత రెవెన్యూ తిరిగి వెనక్కి రావాలి. వడ్డీతో సైతం ఆ డబ్బులు రావాలి. లాభం రావాలి. సాలరీస్ ఇవన్నీ రకరకాల లెక్కలు కూడా అంటే ఎంత లాభం రావాలి? ఒక 500,00,00,000 రావాలి. 250,00,00,000 పెడితే రెట్టింపు రావాలండి. అంత ఓటీటీలో వస్తుందా? అనేది వాళ్ళకి ఓటీటీ సంస్థలకు కూడా ఒక పెద్ద సమస్య కింద మారింది. వాళ్ళ ఆలోచనలో పడ్డారు. అందు గురించి వాళ్ళు 'అల్లు అర్జున్' సినిమా అయినా, 'ప్రభాస్' సినిమా అయినా, ఇంకోళ్ళ సినిమా అయినా, ఇంకో సినిమా అయినా కొనడానికి వీళ్ళు చెప్పారు. అంటే ప్రొడ్యూసర్‌లేమో ఓటీటీ వాళ్ళు కొనేస్తారు కదా! అని చెప్పి వాళ్ళు బడ్జెట్‌లు పెంచుకుంటూ వెళ్ళిపోయారు. లేకపోతే ఇంకో కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఇంత కొనేస్తారు కదా! అని ఇంత రేట్లు చెప్తున్నారు. కానీ ఓటీటీ సంస్థలు ఇవి కూడా వాళ్ళ లెక్కలేసుకుంటున్నాయి. తిరిగి అంత రెవెన్యూ వస్తుందా? గతంలో పలానా సినిమాకి ఇదే హీరోతో చేసిన సినిమాకి ఇంత వచ్చిందా రెవెన్యూ? మనకి ఇన్ని వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ వస్తుందా? అనేది ఉంది. ఇంకోటేంటంటే అన్నిటికన్నా ముఖ్యం ఆ రోజు ఓటీటీలు పాండమిక్ పీరియడ్‌లో వచ్చినప్పుడు ఓటీటీల పరిస్థితి ఏంటంటే వాళ్ళకి సబ్‌స్క్రైబర్స్ కావాలి. వ్యూస్ కన్నా కూడా వ్యూస్, సబ్‌స్క్రైబర్స్ ముఖ్యం. ఇవాళ రావాల్సినంత మంది సబ్‌స్క్రైబర్స్ కొత్త సబ్‌స్క్రైబర్స్ కలవడం అనేది చాలా కష్టం అయిపోయిందండి. ఒక నెట్‌ఫ్లిక్స్‌కైనా, అమెజాన్ ప్రైమ్‌కైనా దేనికైనా పెద్ద సంస్థలకు కూడా కొత్త సబ్‌స్క్రైబర్స్ యాడ్ అవ్వడం అనేది దాంతోటి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే 'ప్రభాస్' సినిమా మన దాంట్లో పెట్టామనుకోండి 'ప్రభాస్' ఫ్యాన్స్ ఎవరన్నా లేకపోతే ఇంకోళ్ళు ఆ సినిమా చూద్దామని వచ్చేవాళ్ళు ఎవరైనా యాడ్ అవుతారా? లేకపోతే ఇంకోటి అలాగా 'అల్లు అర్జున్' సినిమా పెడితే మన దగ్గరికి ఎక్కువ మంది వస్తారా అని ఆలోచిస్తుంది. కానీ ఆల్రెడీ 'అల్లు అర్జున్' అభిమానులు, 'ప్రభాస్' అభిమానులు వాళ్ళందరూ కూడా ఎవరైతే గనక ఓటీటీ సబ్‌స్క్రైబ్ చేసుకున్నారనుకున్నారో వాళ్ళందరూ ఆల్రెడీ చేసుకోవడం వల్ల పెద్ద స్పీడ్ కనపట్ల. అంటే ఏంటంటే సబ్‌స్క్రైబర్స్ విపరీతంగా పెరిగిపోవడం అనేది జరగట్లేదు. కొత్త సబ్‌స్క్రైబర్స్ పెరక్కపోగా ఏం జరుగుతుందంటే పాత రెన్యువల్స్ కూడా జరగట్లేదు. నెట్‌ఫ్లిక్స్ పీరియడ్‌లోనూ మొన్న జరిగింది. వాళ్ళు ఏంటంటే కొత్తన వాళ్ళు మాట దేవుడెరుగు ముందు పాత వాళ్ళు కూడా రెన్యూ అవ్వట్లేదు వీళ్ళందరూ కూడా. ఎక్కడొచ్చిందిరా అంటే సమస్య ఈ ఓటీటీలు పైరసీ అనేది ఒక కారణం అవుతే గనక ఒక చూద్దాంలే. ఇప్పుడు ఎందుకంటే ఇన్ని ఓటీటీలు దేనికి కట్టాలి? మనకు అమెజాన్ ప్రైమ్ ఉంది. ఓకే. నెట్‌ఫ్లిక్స్ ఇంకోటి దగ్గర ఏదో ఉంటది. ఏదో పడచ్చులే అన్నట్టుగా ధోరణి వచ్చేసారండి జనం. వీటితోటి ఒక సినిమా మీద ఒక పెద్ద సినిమామే కదా! మీరడిగినట్టుగా ఒక పెద్ద సినిమా మీద కూడా అంతంత డబ్బులు పెట్టాలంటే పెద్ద పెద్ద సంస్థలైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ లాంటి ప్రైమ్ లాంటి లేకపోతే జియో హాట్‌స్టార్ లాంటివి కూడా ఆలోచిస్తున్నాయి. గీచి గీచి బేరం ఆడుతున్నాయి. అదిప్పుడు ప్రొడ్యూసర్‌లు ఎంత డైలమాలో ఇబ్బందిలో పడేస్తుందంటే పాపం వాళ్ళు సినిమా పూర్తి చేయాలంటే అనుకున్న బడ్జెట్ ఏమో వాళ్ళెంత బడ్జెట్ ఆ బడ్జెట్‌లో ఈ ఓటీటీ బడ్జెట్ ఇంతొచ్చేస్తుంది కదా! అని లెక్కలేసుకుంటున్నారు. అక్కడేమో అంత రాట్లేదు. దాంతో సంవత్సరాల తరబడి అదేదో ఆహ్, ఓటీటీ డీల్ పూర్తయ్యేదాకా ఆ సినిమాని షూటింగ్ అలా అవుతూనే ఉంటుందండి. అది పూర్తవ్వదు ఎప్పటికి. అయితే గాని ఇవి రిలీజులు కావు. ఇటువంటి కొత్త విచిత్రమైన సమస్యలన్నీ వచ్చాయండి. సుశీల గారు ఫైనల్‌గా ఒకటి చెప్పండి. ఆహ్, ఓటీటీ విండో 4 వీక్స్ నుంచి 8 వీక్స్ అయినా ఏదైనా ప్రేక్షకులు థియేటర్‌కి రావాలంటే ఎక్కువ సినిమాలు రిలీజ్ అయితే ఏమి రావు. మహా అయితే మంత్లీ ఆర్ వీక్లీ ఒక సినిమా ఎంచుకోగలుగుతారు. హార్డ్‌లీ మంత్‌కి ఒక సినిమానే ఎంచుకుంటారు యూజువల్‌గా. ఎక్కడో సినిమాల మీద ఇష్టం ఉన్నవాళ్ళు 2 సినిమాలు ఎంచుకోవచ్చు గాక. మరి ఈ నేపథ్యంలో ఓటీటీ పక్కన పెట్టినా, ఏ సినిమా తీసినా సరే ప్రేక్షకులకి చాలా కామన్‌గా కనిపించే రోజుది. అంటే కంటెంట్ ప్రకారం జోనర్స్ ట్రై చేసినా ప్రేక్షకులు ఎక్కువ కంటెంట్ చూసుండడం వల్లో నోవెల్టీ అంటే కొత్తదనం ఏం కనిపించని ఈ నేపథ్యం. ఇంకో పక్కన తమిళ్, మలయాళ సినిమాలు చూసుకుంటే రీజనల్ ఎంత కోర్ ఇష్యూస్ తీసుకున్నా అవి కూడా కొంత బోర్డమ్ పాయింట్‌కి వచ్చేస్తూ ఉన్నాయి ఈ రోజు. ఒక 2 ఏళ్ల క్రితం 2020, 2021, 2022లో 23 మొన్న వరకు కూడా చూస్తే తమిళ్, మలయాళంలో ఖచ్చితంగా కొత్త పాయింట్ ఉంటదని ఫీలింగ్ వచ్చేది. ఈ రోజు అవి చూస్తుంటే
అవి కూడా ఒక రొటీన్‌గా అనిపించేస్తూ ఉన్నాయి అన్ని సినిమాలు. సో, ఈ నేపథ్యంలో ఓ పక్కన కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళు బోర్ కొట్టిస్తున్నారు. ఎప్పుడే ఒక ఫార్ములా నడిపించే టాలీవుడ్ అలా ఉన్నప్పుడు, ఓటీటీ అన్నది ఒక కారణం అయ్యుండొచ్చు కానీ, ఓటీటీ ఒకటే కారణం అని చెప్పలేం కాబట్టి, ఇప్పుడు ఓ మంచి సినిమా తీయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ప్రతిదీ బోర్‌గా అనిపిస్తుంది ప్రేక్షకుడు. మరి ఏ సినిమా తీస్తే థియేటర్‌లో మళ్ళీ కళకళలాడే అవకాశం ఉంది? మందెక్కువైతే మజ్జిగ పలచనవుతుందని మన పెద్దవాళ్ళు చెప్తారండి. అలాగే మనకు సినిమాలు ఇవి ఎక్కువైపోయాయి. అంటే హ్మ్. కేవలం సినిమాలే కాదు. రీల్స్ అని, షార్ట్స్ అని, ఇంకోటని, ఇంకోని విజువల్ మీడియంలో విపరీతమైనటువంటి కంటెంట్ మీకు దొరుకుతుంది. దాంతోటి ఎప్పుడైతే జరుగుతుందో దాని మీద వాటికి వాటిల మధ్యన ఇప్పుడు మీరు కామెడీ సినిమా తీద్దామన్నా సమస్య, థ్రిల్లర్ సినిమా తీద్దామన్నా ఒక కొత్త థ్రిల్లర్ పాయింట్ పట్టుకోవాలి. కామెడీ అంటే ఆల్రెడీ రీల్స్ నుంచి వాటి నుంచి దాటినటువంటి పాయింట్ పట్టుకొని నవ్వించగలగాలి. ఇటువంటి పోటీ పరిస్థితి ఆధారపడిందండి. ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే అండి, సినిమాని కంటెంట్ అని చూడడం మానేసేయాలి. అంటే సినిమాని కంటెంట్‌గా చూడడం మానేస్తే ఒక ఎక్స్‌పీరియన్స్‌గా ఎవరైతే చూస్తారో, ఏ డైరెక్టర్ అయితే చూస్తారో వాళ్ళ సినిమాలు అవి ఓటీటీలో వర్కౌట్ అవుతాయి. అసలు ఓటీటీలో వర్కౌట్ అవుతాయి అన్నట్టుగా మనం సినిమా చేయకూడదు. ఎందుకంటే థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసం చేసిన రోజులు, థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసం తీసిన సినిమాలు ఎప్పుడు వర్కౌట్ అవుతూనే ఉన్నాయి. రాజమౌళి గారు వీళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా మనం ఓటీటీ కోసం వాళ్ళు తీయట్లేదండి కేవలం. ఓటీటీ డీల్స్ చేసుకుంటారు గానీ, ఓటీటీ కోసం చేయరు. కానీ కొన్ని సినిమాలు ఎలా తీయరండి అంటే ఓటీటీలో తిరిగి రిపీట్ ఆడియన్స్ రావడానికి కూడా కావాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారని తెలుస్తుంది. అంటే ఏంటంటే థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కన్నా కూడా ఓటీటీ ఎక్స్‌పీరియన్స్ కూడా ఇప్పుడు మొన్న మధ్యన హాలీవుడ్‌లో కూడా ఒకాయన పెద్ద పెద్ద డైరెక్టర్లు చెప్పారు వాళ్ళు. ఏమనంటే ఓటీటీ కోసం చాలా పెద్ద సమస్యలొస్తున్నాయి. ఏంటంటే వాళ్ళు ఓటీటీలో సినిమా చూసేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని అందరి ముందర ఓటీటీ సంస్థలు చెప్తున్నారు. దాంతోటి దానికి తగినట్టుగా మేము స్క్రిప్టులు తయారు చేయాల్సొస్తుంది. వాళ్ళు సినిమాని చూసే విధానం కంటిన్యూగా చూడరు. చేతిలో సెల్ ఫోన్ పెట్టుకుంటారు. అందుకని ఒకే విషయాన్ని 4, 5 సార్లు గుర్తు చేయాల్సొస్తుంది. థియేటర్‌లో అయితే గనక ఏకధాటిగా వేరే డిస్ట్రాక్షన్ లేకుండా చూస్తారు. కానీ ఓటీటీకొచ్చేప్పుడు చూడరు. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ కూడా మేము మామూలుగా ఏ సినిమా తీసినా జాగ్రత్తలు తీసుకోవాల్సొస్తుంది. రిపీట్‌గా ఒకే విషయాన్ని 4, 5 చోట్ల చెప్పాల్సింది. ఎందుకంటే ప్రేక్షకుడు మర్చిపోతాడేమో అని వాళ్ళొక కొంత ఆవేదన వెలిపిచ్చారు కూడా ఈ మధ్యనే రీసెంట్‌గాను. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మనం సినిమాని కంటెంట్‌గా చూస్తున్నాం గాబట్టి. కంటెంట్ కాదది. ఒక ఎక్స్‌పీరియన్సు. థియేటర్‌కెళ్ళి చూడాలి. ఈ ఎక్స్‌పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది అని ఫీల్ ఏ సినిమాతో వస్తుందో ఆ సినిమా ఖచ్చితంగా థియేటర్‌లోనే ఆడుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఓటీటీలోనే ఆడుతుంది. లేని రోజున అది మీరు ఏ రోజైతే కంటెంట్‌గా భావిస్తారో అది కంటెంటు మీరెక్కడోతే అది యూట్యూబ్ పనికొచ్చే కంటెంటో, లేకపోతే షార్ట్స్ పనికొచ్చే కంటెంటో, లేకపోతే గనక మన ఓటీటీ పనికొచ్చే కంటెంటో కానీ థియేటర్‌కి పనికి రాదు. అది. హ్మ్. కాబట్టి ముందర మైండ్ సెట్ మారాలి. ఫైనల్‌గా సూర్యప్రకాష్ గారు ఈ 8 వీక్ విండో పీరియడ్ ఏదైతే ఉందో, ఇప్పుడు లేటెస్ట్‌గా 2025 నుంచి వస్తున్న సినిమాలు 2026 ఈ 2 మంత్స్ వరకు చూసుకుంటే, నిజంగా ఈ 8 వీక్స్ విండో అన్నది నిజంగా సినిమాల్ని బ్రతికించి, ఎక్కువ కాలం థియేటర్‌లో ఆడేలా చేసే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయనుకుంటున్నారు? ఇదే అంటే రేంజ్‌లో హ్మ్. నిజానికి ఒక మంచి ఆలోచన అది. ఇప్పుడు బాలీవుడ్ ఆల్రెడీ దాన్ని అమలు పరుస్తుంది. అక్కడ మల్టీప్లెక్స్‌ల్లో మీరు గనక ఆ అగ్రీమెంట్ చూపెట్టకపోతే ఏంటంటే 56 రోజుల అగ్రీమెంట్ గనక మీరు చూపెట్టకపోతే గనక మీకక్కడ మల్టీప్లెక్స్ వాళ్ళు సినిమా ఎయటానికి ఇష్టపడట్లేదు. అందుకని మన చాలా తమిళ, తెలుగు సినిమాలు అక్కడ నార్త్ ఇండియాలో రిలీజ్ కావట్ల ఓటీటీకి. అదే ఓటీటీ రూల్ ఉండటం మూలంగానే అక్కడ మనకంటే నెల రోజుల్లో మనం ఓటీటీకి ఇచ్చేస్తామని రూల్ ఉందనుకోండి. మనం పెట్టుకున్నాం అనుకోండి నిబంధన. అగ్రీమెంట్ రాసుకున్నారనుకోండి. అక్కడ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి మల్టీప్లెక్స్‌ల వాళ్ళెవరు కూడా మన సినిమాని తీసుకోవట్లేదు. అంత స్ట్రిక్ట్‌గా అమలు చేస్తున్నారు. అంత స్ట్రిక్ట్‌గా ఇక్కడ సింగిల్ థియేటర్‌లో, మల్టీప్లెక్స్‌లో కూడా అమలు చేస్తే గనక ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ప్రేక్షకుడు మైండ్ సెట్ మారుతుంది. ఇదేదో ప్రొడ్యూసర్‌ల కోసం కాదు. ప్రేక్షకుడు మైండ్ సెట్. వాడు మనం 2 నెలల దాకా ఈ సినిమా థియేటర్‌లో మనం చూడలేనురా అని చెప్పి ఎప్పుడైతే గనక 2 నెలల తర్వాత మనకొస్తుంది. ఈ లోపలే చూసేద్దాం అనే ఆలోచన వాడి మైండ్‌లో కలిగితే మన థియేటర్‌కి వాడు కదిలెళ్తాడు. లేదా ఓ నెలలో వచ్చేస్తుందిరా, 15 రోజుల్లో వచ్చేస్తుందిరా అన్న ఆలోచన ఎప్పుడైతే ఉందో వాడు పొరపాటున కూడా థియేటర్‌కి రాడు. కాబట్టి ముందర వాడి మైండ్ సెట్‌ని మళ్ళీ మీరు యథాస్థితికి తీసుకురావాలి. 2 నెలలు దాటిన 3 నెలలు ఇంత ముందర ఉండేది. మనకి శాటిలైట్‌లో సినిమా వచ్చేది. అంటే మన టీవీ ఛానల్స్‌లోను. ఎప్పుడో రిలీజ్ అయిన చాలా కాలానికి గానీ టీవీ ఛానల్స్‌లో వచ్చేది కాదు. కాబట్టి ఛానల్స్‌లో ఎప్పుడొస్తుంది అని చెప్పి ముందర చూసేవాళ్ళంతా కూడా ఛానల్ కోసం ఎవరు వెయిట్ చేసేవారు కాదండి. అందరూ థియేటర్‌కెళ్ళి చూసేవారు. ఇప్పుడు ఓటీటీకి కూడా అదే పరిస్థితి. ఓటీటీ కోసం ఎదురు చూడకుండా మన థియేటర్‌లో చూసే పరిస్థితి మనకి ఈ రూలు
ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాపోతే ఖచ్చితంగా అమలు చేయాలి. రెండో పాయింట్ ఏంటంటే అన్నిటికన్నా దీన్ని బ్రేక్ చేయకూడదు. ఎందుకంటే గతంలో కూడా మన ఫిల్మ్ ఛాంబర్ చాలా రూల్స్ పెట్టింది. ఇప్పుడు ఆర్టిస్టుల రేట్లు, హీరోల రేట్లు పెంచకూడదు. అలాగే వాళ్ళ సహాయకుల్ని ఎంతమందినే పెట్టుకోవాలి. వాళ్ళ ఫుడ్‌కి ఇంతే ఖర్చు పెట్టాలి. వాళ్ళ క్యారవాన్‌లు ఎన్ని ఇవ్వాలి. ఇలా రకరకాల రూల్స్ పెట్టింది. కానీ ఎవరైతే రూల్స్ పెట్టుకుంటూ వచ్చారో వాళ్ళే బ్రేక్ చేశారు. ఏంటంటే మాకు తప్పలేదు. మాకు హీరోల డేట్స్ కావాలి. ఇది పోటీ ప్రపంచం. మేము విసురుతున్నాం. వేరే దారి లేదన్నారు. అలా మళ్ళీ ఇక్కడ ఇది పోటీ ప్రపంచం. మేము ఓటీటీలో మాకు డబ్బులొస్తాయి కాబట్టి మాకు వేరే దారి లేదు. మళ్ళీ ఏ ప్రొడ్యూసర్ అన్నా బ్రేక్ చేసారా పెద్ద ప్రొడ్యూసరు. మళ్ళీ వీళ్ళింత కష్టపడి పెట్టుకున్నటువంటి రూల్ అనేది ఎన్నో రోజులు ఉండదు. మళ్ళీ ఎవరి దారి వాళ్ళది ఇండస్ట్రీ ఇలాగే ఉంటుంది. థియేటర్ రెవెన్యూ అనేది రాదు. మర్చిపోవడమే ఇంకొద్ది రోజులు పోతే పూర్తిగా ఇప్పటికే సగం కళ్యాణ మండపాలు అయిపోయి సింగిల్ థియేటర్‌లో మిగిలినవి కూడా అయిపోవడానికి ఎన్నో రోజులు పట్టదండి. థ్యాంక్ యూ సూర్యప్రకాష్ గారు. ఏమైనప్పటికీ ఓటీటీ 8 వీక్ విండో అన్నది ప్రేక్షకుల మైండ్ సెట్‌ని మార్చాలని, ప్రేక్షకుల్ని థియేటర్ వైపు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ. ఇంతటితో ఈ చర్చ. థ్యాంక్ యూ అండి.